స్టార్టింగ్లో ఏ డైరెక్షన్లో పోతుండో తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్కు. నెక్స్ట్ అతను ఫస్ట్ ఎటు తిరిగిండు, కుడివైపు తిరిగిండు, రైట్ సైడ్ తిరిగిండు. ఎటు తిరిగిండు, రైట్ సైడు. నెక్స్ట్ 50 మీటర్లు నడిచిండు, మళ్ళీ కుడివైపు, మళ్ళా రైట్ సైడ్ తిరిగిండు, కుడివైపు మళ్ళా 100 మీటర్లు నడిచిండు. చివరిగా అతను ఎడమ వైపు తిరిగిండు, లెఫ్ట్ సైడ్ తిరిగిండు. ఎటు తిరిగిండు, లెఫ్ట్ సైడ్ తిరిగి 20 మీటర్లు నడిచిండు. అతను ఏ దిశలో నడకను ప్రారంభించాడు? ఇక్కడ ఏదో మిస్ అయిందమ్మా, మూవింగ్ రైట్. ఇక్కడ చూడండి, అతను చివరగా ఉత్తర దిశలో పోతున్నాడు. ఏ దిశలో పోతుండంట, నార్త్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. రైట్గా చివరిగా అతను నార్త్ డైరెక్షన్లో పోతున్నాడు. నార్త్ డైరెక్షన్లో పోతే సో స్టార్టింగ్లో ఏ దిశలో ప్రయాణించాడు? అతను మొదటగా ఏ దిశలో నడకను ప్రారంభించాడు? రైట్ చూడండి, ఒక రైటు ఒక లెఫ్ట్ క్యాన్సిల్ చేయండి, ఒక రైటు ఒక లెఫ్ట్. సో ఇప్పుడు చూడండిగా మనకి ఇక్కడ ఏముందంటే, ఇక్కడ నార్త్ డైరెక్షన్ ఉంది. ఏముంది, నార్త్. ఇంకా క్వశ్చన్ మార్కు ప్లస్ రైట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే మనకి నార్త్. సో ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు నార్త్. ఈ రైట్ అటు వెళ్తే ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ అవుతుంది. రైట్ అటు వెళ్తే ఏమవుతుంది, లెఫ్ట్. సో నార్త్కి లెఫ్ట్ సైడు అంటే ఉత్తరానికి ఎడమవైపు, ఎడమవైపు కుడివైపు అంటే 90 డిగ్రీలు తీసుకోవాలి ఎగ్జాక్ట్గా. రైట్, ఇక నార్త్